హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 25. శృతి సుప్రహ కోల్పోయిందని తెలియగానే సత్య మరియు సంజు జై రూమ్కి చేరుకున్నారు. అప్పటికే జియా వచ్చి శృతిని చెక్ చేస్తూ జైని లోపలికి రమ్మనగానే వెళ్ళిపోతాడు. అక్కడే కూర్చొని సంజు అండ్ సత్య మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో సత్యకు ఏం గుర్తొస్తుందో ఏమో కానీ కంగారుగా సంజు వైపు చూసి నోనో అలా జరగడానికి వీల్లేదు అని కంగారుగా అన్నాడు. అతన్ని కూల్ చేస్తూ వాట్ హ్యాపెండ్, ఏమైంది సత్య అని ఆతృతగా అడిగింది సంజు. షాపింగ్ మాల్లో జై చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ శృతి హెల్త్ ఇప్పుడు చాలా సెన్సిటివ్, ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు ఆమెకు తన గతం గుర్తు రావడానికి అని సమాధానం ఇచ్చాడు సత్య. సో వాట్, అయితే ఏంటి, ఆమెకు తన గతం గుర్తొస్తే మనకి మంచిదే కదా, ఎంచక్క ఆమెను తన ఇంట్లో వాళ్ళకి అప్పగించవచ్చు, అప్పుడు మనకి ప్రాబ్లమే ఉండదు అని చాలా సింపుల్గా అంది సంజు. దాంతో ఆమెకు కొంచెం బాధగా ఆమె వైపు చూస్తూ అది జరిగితే మనకి ప్రాబ్లం ఉండదు కానీ బట్ జైగాడికి అని ఆగిపోయి బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతున్న జై వైపు చూస్తూ ఒకసారి వాడిని చూడు, ఇన్ని రోజులు వాళ్ళ పరిచయంలో జై ఆమెకు చాలా దగ్గరయ్యాడని అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఐ థింక్ హీ లవ్స్ హర్. ఒకవేళ ఇలాంటి టైంలో శృతికి తన గతం గుర్తుకొస్తే ఆమె జైని వదిలి వెళ్ళిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆమె వెళ్ళిపోయాక వాడి సిచ్యువేషన్ ఏంటి అని బాధగా అన్నాడు. ఆ మాటలకు సంజుకు కూడా నిజమే అనిపించాయి. ఇన్ని రోజులుగా వాళ్ళు జైని చూస్తున్నారు. ఒక్క అమ్మాయితో కూడా అతను ఎప్పుడు క్లోజ్ అయింది లేదు. ఇంకా చెప్పాలంటే ఒక్క అమ్మాయితో కూడా సరిగ్గా మాట్లాడింది లేదు, సంజుని తప్పించి. ఆఫీసులో కూడా చాలామంది అతని చుట్టూ తిరుగుతూ ఉంటున్నా అతను మాత్రం ఎవరి వంక కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది ఇప్పుడు అతను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆమెకు దగ్గరయ్యాడు. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా తయారైంది. వాళ్ళిద్దరూ ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే బెడ్రూమ్ నుండి బయటికి వచ్చిన జై, ఏం ఆలోచిస్తున్నారు మీ ఇద్దరు అని అడిగాడు. వెంటనే సంజు వైపు నుండి తన చూపులను జై వైపు తిప్పుతూ నథింగ్ రా, ఏదో చిన్న మ్యాటర్, నువ్వు చెప్పు, శృతికి మెలకు వచ్చిందా, ఇషి ఓకేనా అంటూ సోఫా పై నుండి పైకి లేచాడు సత్య. లేదురా, ఇంకా మెలకు రాలేదు అని తన చేతిలోనే ఒక చిట్టీని సత్యకు అందిస్తూ మెడికల్ షాప్కి వెళ్ళి అర్జెంటుకి ట్యాబ్లెట్స్ని తీసుకొస్తావారా, కొంచెం అర్జెంట్ అని చెప్పింది జియా అని అడిగాడు జై. ఓకేరా, నువ్వు లోపలికి వెళ్ళు అని సంజయ్ వైపు చూసి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్య. ఇదిలా ఉండగా మరోవైపు అదే ఇంట్లో కింద అమ్మో అని శోభిత్ పిలుపు వినిపించడంతో గదిలో ఉన్న అమూల్య 1 మినిట్ శోభిత్ అంటూ లోపల నుండే కేక వేసింది. ఆ కేక విని హాల్లోకి వచ్చింది ఆమె తల్లి జయంతి. గది నుండి బయటికి వచ్చిన అమూల్య అమ్మా బయటికి వెళ్ళొస్తాను అని జయంతితో చెప్పి గుమ్మం వైపు నడిచింది. అలా 2 అడుగులు వేసిన ఆమెను ఆపుతూ ఆగు, ఎక్కడికే అంటూ అమూల్య వైపు నడిచింది జయంతి. ఆమె మాటల్లో కనిపిస్తున్న సీరియస్నెస్ చూసి ఒక చిన్న పార్టీ అమ్మా, జస్ట్ 9 వచ్చేస్తాను అని చెప్పింది అమూల్య. ఒకవైపు చీకటి అవుతుంటే కనిపించడం లేదా, పార్టీ లేదు గిట్టి లేదు, నోరు మూసుకొని లోపలికి పో అని గద్దరించింది జయంతి. దాంతో కొంచెం చిరాకు పడుతూ అమ్మా సతాయించుకు, తొందరగానే వస్తానులే, అయినా నేను నాన్న పర్మిషన్ తీసేసుకున్నాను, కావాలంటే నేను వెళ్ళాక నాన్నకు కాల్ చేసి కనుక్కో అని ఈసారి జయంతి మాట కూడా వినకుండా అక్కడి నుంచి ముందుకు నడిచింది అమూల్య. వెంటనే పొన్నం చంద్కి ఫోన్ చేస్తూ నా మాట అంటే విలువ లేకుండా పోతుంది దీనికి అని వెళుతున్న అమూల్య వైపే చూస్తూ ఉండిపోయింది జయంతి. ఆ ఇంటి నుంచి బయటికి రాగానే ఎదురుగా నిలబడిన శోభిత్ని చూసి హాయ్ అని పలకరించింది అమూల్య. హాయ్, ఏంటి మనం బయటికి వెళ్తున్న విషయం నువ్వు మీ అమ్మకు చెప్పలేదా అని అడిగాడు శోభిత్. అతనితో ముందుకు నడుస్తూ ఇలాంటి విషయాలు మా అమ్మతో డిస్కస్ చేస్తే కాళ్ళు విరిచి చేతిలో పెడుతుంది అని ఆగిపోయి చిన్నగా నవ్వుతూ అందుకే ఇలాంటి మ్యాటర్ ఏదైనా సరే మా నాన్నతోనే చెబుతాను అని సమాధానమిచ్చింది అమూల్య. ఎంతైనా మీ డాడీ చాలా డేరింగ్ పర్సన్ అని నవ్వాడు శోభిత్. మా నాన్న డేరింగ్ అన్నమాట నిజమే కానీ బట్ నేను ఇలా బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి డేరింగ్ మాత్రమే కాదు, నా మీద నమ్మకం కూడా ఉంది అని చెబుతూ గేట్ దాటింది. అవును, ఇంతకు మీ అన్నయ్య విషయం మీ అమ్మతో చెప్పావా లేదా అని ఆతృతగా అడిగాడు శోభిత్. లేదు, చెబుదామని అనుకున్నా కానీ మా నాన్న వద్దని చెప్పాడు, అందుకే ఆగిపోయాను అని జవాబిచ్చి బట్
ఒక కండిషన్ పెట్టాను. అదే 15 డేస్లో మా నాన్న అన్నయ్య గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతే నాతో పాటు ఆయన కూడా ఈ నిజాన్ని అమ్మ ముందు ఒప్పుకోవాలని చెప్పాను. దానికి నాన్న ఓకే అన్నాడు. నేను కూడా ఒక ఆశతో ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ఆయన కండిషన్కి ఓకే చెప్పాను అని జరిగింది మొత్తం వివరించింది అమూల్య. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు జై రూమ్లో శృతి ముందు నిలబడి చూస్తూనున్నారు జయ, సత్య, సంజు. బెడ్ దగ్గర కూర్చొని శృతి చేతికి పెట్టున్న సెలైన్లోకి ఒక ఇంజెక్షన్ వేస్తోంది జియా. ఇంజెక్షన్ వేసి సిరంజని అక్కడున్న డస్ట్బిన్లో పడేసి శృతి చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేసి ఓకే నౌ షీ ఈజ్ నార్మల్ అంటూ ఆ ముగ్గురి వైపు చూసింది జియా. అప్పుడు కానీ జైకి పోయిన ప్రాణాలు తిరిగి రాలేదు. థ్యాంక్స్ జియా అని జై అంటూ ఉండగానే జియా ఒక చిన్న క్వశ్చన్ అని అన్నాడు సత్య. అతని ముఖంలో కనిపిస్తున్న అయోమయాన్ని పసిగట్టిన జియా చెప్పు అని అడిగింది జియా. ఈసారి శృతికి తన గతం గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అనుమానంగా అడిగాడు సత్య. సత్య ఆ ప్రశ్న అడగగానే జై ఊపిరి బిగబట్టి జియా వైపు చూస్తున్నాడు. దాంతో ఒక క్షణం ఆలోచించిన జియా వస్తుందా అంటే వస్తుంది అని డెఫినెట్గా చెప్పలేను, బట్ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్. ఈసారి ఆమెకు తన గతం గుర్తుకు రావడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి అంటూ శృతి వైపు చూస్తుంది. ఆల్చిప్పల్లాంటి కన్నుల్ని ప్రశాంతంగా మూసుకొని చాలా ప్రశాంతంగా నిద్రపోతోంది శృతి. జయ ఆ సమాధానం చెప్పగానే జై మనసంతా చేదుగా అనిపించింది. ఇంతలో మెల్లగా అమ్మా అని శృతి మాట వినిపించడంతో టక్కున అందరూ ఒకేసారి ఆమె వైపు చూశారు. శృతి అని ఆమె దగ్గరకు వచ్చింది ముందుగా జియా. కళ్ళు తెరిచిన శృతి ఎదురుగా ఉన్న జియా వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె ఎందుకలా చూస్తుందో అర్థం కాక అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మిగిలిన వాళ్ళు. జియా దగ్గరకు వెళ్ళి జియా శృతికి ఓకే కదా అని అడిగాడు జై. అతని మాటతో తన చూపుల్ని జై వైపు తిప్పింది శృతి. ఎప్పుడైతే ఆమెకు జై కనిపించాడో ఆమె కళ్ళల్లో నుండి ఏదో కన్నీరు రావడం మొదలయ్యింది. ముత్యాల్లాంటి ఆమె కళ్ళ నుండి కన్నీటి చుక్కలు జారుతుంటే శృతి ఏమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని కింద కూర్చుంటూ ఆమె చేతిని పట్టుకుంది జియా. ఆమె భయపడిందని అనుకున్న జై డోంట్ వరీ శృతి, ఏం కాలేదు, కూల్ అని అన్నాడు. జై అని ఏడుస్తూ బెడ్ పై నుండి లేచి ఒక్కసారిగా జైని హగ్ చేసుకుంది శృతి. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక జై బిత్తర చూపులు చూస్తుంటే శృతి కళ్ళ నుండి కారిన కన్నీటితో అతని షర్ట్ మెల్లగా తడి అవ్వడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న జియా కూల్ జై, కొంచెం భయపడినట్లుంది అని చెప్పింది. ఆమె చెప్పడంతో శృతి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఓకే కూల్ కూల్, ఏం కాలేదు, డోంట్ వరీ, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాడు జై. అది చూసిన సత్య అండ్ సంజు సంతోషంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. జై సముదాయించడంతో కొంచెం కూల్ అయ్యి కన్నీటిని తుడుచుకుంటూ జై నుండి వేరయింది శృతి. అక్కడే ఉన్న జియా శృతి చేయి పట్టుకొని నీకిప్పుడు రెస్ట్ అవసరం, ప్లీజ్ పడుకో శృతి అని మళ్ళీ ఆమెను బెడ్ పైన పడుకోబెట్టింది. శృతి బెడ్ పైన పడుకుంది కానీ ఆమె చూపులు మాత్రం జై వైపే ఉన్నాయి. ఇప్పుడు ఆమె ముఖంలో ఏదో భయం, కంగారు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె దగ్గర ఇంకోసారి కూర్చొని ఆమెకు ధైర్యం చెప్పాడు జై. ఇంతలో సెలైన్ బాటిల్ పూర్తవడానికి వచ్చేసింది. దాంతో జియా శృతి చేతి నుండి ఆ సెలైన్ తీసేసి ఇంకోసారి పల్స్ చెక్ చేసి ఓకే నైట్ కొంచెం కేర్ఫుల్గా ఉండు, ఇక నేను వెళ్ళొస్తాను అని శృతితో చెప్పి జై వైపు చూస్తూ చెప్పిన ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చావా జై అని అడిగింది జియా. జై కంటే ముందుగా సత్య తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్ కవర్ని జియాకి అందిస్తూ అన్నీ వచ్చేసాయి, ఒకసారి చెక్ చేయి అని అన్నాడు. జియా మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ చెక్ చేసి ఏది ఎప్పుడెప్పుడు వాడాలో చెప్పి ఓకే నేను ఇక వెళ్ళొస్తా, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ శృతి అని నవ్వుతూ బయటకు వచ్చింది. ఆమెతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఇంటికి వచ్చేశారు. జై వైపు చూస్తూ అప్ టు నౌ షీ ఈజ్ ఓకే, ఒకవేళ నైట్ ఏదైనా ప్రాబ్లంగా కనిపిస్తే రేపు వెంటనే హాస్పిటల్కి తీసుకురా, ఓకేనా అని జియా అనగానే ఓకే ఓకే థ్యాంక్ యూ, నా కోసం అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు జై. సరే అన్నట్లుగా కనురెప్పలు వాల్చుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జియా.
ఆమె వెళ్ళిపోగానే సంజు అండ్ సత్య కూడా వెళ్ళాలని నిర్ణయించుకొని జై వైపు చూశారు. వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకున్న జై ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకుంటూ, పర్వాలేదు, మీరు వెళ్ళండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అని నమ్మకంగా చెప్పాడు. దాంతో అతని భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెబుతున్నట్లుగా తడుతూ, ఓకేరా, బాయ్, టెన్షన్ తీసుకోకు, అంతా నార్మల్ అయిపోతుంది, అండ్ శృతి ఎప్పటికీ నీతోనే ఉంటుందిలే అని చెప్పి సంజుని తీసుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు సత్య. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ శృతి ఉన్న గదివైపు నడిచాడు జై. బెడ్ పైన చాలా ప్రశాంతంగా పడుకొని ఉంది శృతి. కానీ ఎందుకో ఆ ప్రశాంతత కొంచెం వింతగా అనిపించింది అతనికి. రోజులా కాకుండా ఈరోజు ఎందుకో శృతి అతనికి కొత్తగా కనిపిస్తోంది. అంటే అతని మనసు మారిపోయిందా? అతన్ని చూస్తూ ఉండగానే ఇంతలో జై ఫోన్ రింగ్ అయింది. దాంతో శృతికి డిస్టర్బెన్స్ అవుతున్నట్లుగా అనిపించడంతో టక్కున అక్కడి నుండి బయటికి వచ్చి పాకెట్ నుండి ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్ పైన ముకుంద్ నుండి కాల్ వస్తున్నట్లుగా కనిపించడంతో టక్కున ఫోన్ లిఫ్ట్ చేస్తూ, హలో అంకుల్ అంటూ ఆగిపోయాడు జై. అటువైపు నుండి ముకుంద్ స్వరం వినిపించింది. జై, ఎక్కడున్నావు అని తిరిగి ప్రశ్నించాడు ముకుంద్. ఒకసారి శృతి రూమ్ వైపు వెనక్కి తిరిగి చూసి, రూమ్లోనే ఉన్నాను అంకుల్, చెప్పండి, ఏదైనా అర్జెంట్ పనా? ఇప్పుడు ఎలా ఉంది అమ్మకు అని కంగారుగా అడిగాడు జై. అతన్ని కూల్ చేస్తూ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జై. విషయం ఏంటంటే ఇంతకుముందే నేను డాక్టర్ని కలిశాను, అంతా ఓకే అని చెప్పాడు అని ఆగిపోయాడు ముకుంద్. అవునా, మరి డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారట అని ఫోన్ని రెండో చెవి వైపు పెట్టుకున్నాడు జై. అప్పుడు ముకుంద్ జవాబిస్తూ, రేపు పొద్దున్న చేస్తామని చెప్పారు, ఇప్పుడే బిల్ కూడా తీసుకున్నా, అది నీకు పంపిస్తాను, ఆ అమౌంట్ పే చేయి, రేపు పొద్దున్న వస్తున్నావు కదా అని అడిగాడు ముకుంద్. ఒక క్షణం ఆలోచనలో పడిపోయిన జై మెల్లగా తేరుకొని, మేబీ నాకు వీలు కాదేమో అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అమ్మని మీరు చూసుకుంటారా, నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని కొంచెం మెల్లగా రిక్వెస్ట్ చేశాడు జై. ఓకే ఓకే, నువ్వు అంతలా అడగాలా ఏంటి, కానీ నీకు టైం ఉన్నప్పుడు వచ్చి ఒకసారి మీ అమ్మని కలిసి వెళ్ళు. బహుశా నీ మీద బెంగతోనే ఆ అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది, కాబట్టి వీలు చూసుకొని ఒకసారి వెళ్ళు, సరేనా? అయినా ఈ మధ్య నువ్వు కూడా ఆశ్రమానికి రావడం పూర్తిగా మానేశావు అని ముకుంద్ అనగానే, డెఫినెట్గా ఈ 2-3 డేస్లో వీలు చూసుకొని వచ్చేస్తాను అంకుల్, మీరు కొంచెం అమ్మని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, థ్యాంక్ యూ అని మర్యాదగా అన్నాడు జై. థ్యాంక్స్ ఎందుకు జై, అది వాళ్ళని చూసుకునే వ్యక్తిగా నా బాధ్యత, ప్రస్తుతానికైతే బిల్ పే చేయి, నేను నీకు బిల్ అలాగే స్కానర్ 2 సెండ్ చేస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు ముకుంద్. ఫోన్పే చేసి ఫోన్ని చేతిలో తీసుకుంటూ, అవును అంకుల్ అన్నది నిజమే, ఈ మధ్య నేను అస్సలు అమ్మని మీట్ అవ్వడానికి వెళ్ళిందే లేదు అనుకుంటూ వెనక్కి తిరుగుతూ, ఇక నుండి టైం మేనేజ్ చేసుకొని ఇంతకు ముందులాగే నెలకి 2-3 సార్లు అయినా అమ్మని మీట్ అవ్వడానికి ఆశ్రమానికి వెళ్ళాలి అనుకుని గట్టిగా నిర్ణయించుకున్నాడు జై. అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళి వంట చేసి ఆ తర్వాత శృతి కోసం కూడా తీసుకువెళ్ళాడు. ఇదిలా ఉండగానే సమయం గడిచిపోతోంది. రాత్రి చీకటిని వదిలి ఉదయపు సూర్యకిరణాలు జై వాళ్ళ రూమ్ ముందు పడుతున్నాయి. ఇంతలో వాటర్ సౌండ్ వినిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచింది శృతి. పక్కకు చూసిన ఆమెకు సరిగ్గా అప్పుడే బాత్రూమ్ నుండి బయటికి వస్తున్న జై కనిపించాడు. అతను చిన్నగా నవ్వుతూ శృతి వైపు చూసి, లేచావా, గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. కానీ ఆమె మాత్రం అతని వైపే చూస్తూ అలానే ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ముందు నిలబడి ఉన్నాడు జై, అది కూడా హాట్గా. తడిసిన తల నుండి కిందికి వస్తూ యాక్సెసరీస్ బాడీ నుండి కారుతున్న చిన్న చిన్న నీటి బిందువులు, వెలిగిపోతున్న అతని ముఖం, చిరునవ్వు చిందిస్తున్న అతని పెదాలు, ఇవన్నీ చూస్తుంటే ఆ క్షణం ఏ అమ్మాయినా సరే అతని మీద నుండి చూపులు తిప్పుకోలేదని అనిపిస్తుంది. అదే ఇప్పుడు శృతి విషయంలో కూడా జరిగింది. దాంతో శృతి, ఏమైంది, ఆర్ యు ఓకే అని మళ్ళీ కదిలించాడు జై. హా, గుడ్ మార్నింగ్ అంటూ అతని వైపు నుండి చూపుల్ని పక్కకు తిప్పుకుంది శృతి. ఓకే, లేచి ఫ్రెష్ అప్ అవ్వు అని బీరువా నుండి తను డ్రెస్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు జై. అతను వెళ్ళిపోగానే, అసలు నాకేమైంది, వీళ్ళందరూ నన్ను శృతి అంటున్నారు, నాకెందుకు నా పేరు మహిత అనిపిస్తుంది, అసలు ఏంటి కన్ఫ్యూజన్ అని ఆలోచనలో పడిపోయింది శృతి. అంటే ఆమెకు తన గతం గుర్తుకొచ్చిందా? ఒకవేళ గుర్తుకొస్తే
మరి ఎందుకని జై వాళ్ళ ముందు నటిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ముందు రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఇక మరోవైపు ఆఫీస్కి రెడీ అవుతుంటే జై జై అని పూర్ణంచంద్ మాటలు వినిపించడంతో హా అంకుల్ అనుకుంటూ బయటికి వచ్చాడు జై. శృతికి ఒంట్లో బాలేదని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకేనా అని కొంచెం కంగారుగా అన్నాడు పూర్ణంచంద్. హా, ఇప్పుడు అంతా ఓకే అంకుల్ అని సమాధానం ఇచ్చాడు. దాంతో కొంచెం మెల్లగా ఆమెకు తన గతం గుర్తుకొచ్చిందా అని అడిగాడు చుట్టూ చూస్తూ పూర్ణంచంద్. ఇంకా లేదంకల్ అని నార్మల్గా జవాబిచ్చాడు జై. దాంతో కొంచెం ఉదాసీనంగా అవునా, మరి డాక్టర్స్ ఏమంటున్నారు, ఇంకా ఎంత టైం పట్టచ్చు అని అడిగాడు పూర్ణంచంద్. అప్పుడు జై తన షర్ట్ కాలర్ను సరిచేసుకుంటూ పర్టికులర్గా ఇన్ని డేస్ అని చెప్పలేదు అంకల్, బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అన్నారు అని జరిగింది వివరించాడు జై. దాంతో ఒక చిన్న నిట్టూర్పు శ్వాస బయటికి విడుస్తూ ఓకే ఓకే జాగ్రత్త అని 2 అడుగులు ముందుకు వేసిన పూర్ణంచంద్ ఆ వెంటనే వెనక్కి తిరిగి హా జై థ్యాంక్స్ అని అన్నాడు. దాంతో అయోమయంగా అతని వైపు చూస్తూ థ్యాంక్సా, కానీ ఎందుకు అంకుల్ అని అడిగాడు జై. అదేంటి, సుమిత్ బర్త్డే రోజు ఫోన్ చేస్తే నువ్వు వాడిలాగే మాట్లాడి నాకు హెల్ప్ చేసావు కదా, నువ్వు ఆ రోజు గనక ఆ హెల్ప్ చెయ్యకపోతే ఇప్పటికీ మా సిచ్యువేషన్ వేరేలా ఉండేది అని బాధగా చెప్పాడు పూర్ణంచంద్. కానీ జై మాత్రం అప్పటికే అయోమయంగా చూస్తున్న పూర్ణంచంద్ వైపు చూసి హా, కానీ మీరు ఆ రోజు నాకు కాల్ చేయలేదు కదా, నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను, బట్ మీరు నాకు కాల్ చేయలేదు, నేను మాట్లాడలేదు అని జై చెప్పగానే అంటే ఈరోజు మాట్లాడింది నువ్వు కదా అని అనుమానంగా అడిగాడు పూర్ణంచంద్. జై ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేనైతే మాట్లాడలేదు అని టక్కున జవాబు ఇవ్వగానే మరి ఆ రోజు మాట్లాడిందెవరు అని వేగంగా ఫోన్ కాల్ తీసి లిస్ట్ చూశాడు పూర్ణంచంద్. ఎప్పుడైతే ఆ కాల్ లిస్ట్లోని నంబర్ మీద పూర్ణంచంద్ చూపు పడిందో మరుక్షణం అతని ముఖం సంతోషంతో, సంబరంతో, ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇక ఆ ఫోన్ కాల్లో జై కాకుండా మరి మాట్లాడింది ఎవరై ఉంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.